విష్ణు గారు ఆల్ ది బెస్ట్. తర్వాత నిన్న జిఎస్టీ రైట్స్ జరిగాయని చెప్పి కొంచెం న్యూస్ వచ్చింది. ఇక్కడ గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఉన్నారా? మైక్ ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు, జీవి మీరందరూ ఉన్నారు, బడ్జెట్ అంటారు. ఆ రోజే చెప్పా, నీకెందుకు ఇవన్నీ, ఎందుకండి వదిలేయండి అన్న. లేదు లేదు చెప్పు అన్నాడు. చెప్పాను, నిన్న వచ్చి నా ఆఫీస్లో కూర్చున్నారు జిఎస్టీ వాళ్ళు. విష్ణు గారు ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్గా తిన్నడు ఎక్కడైతే పుట్టి పెరిగాడో మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. అవునండి. సో ఆ పాత్ర గురించి మీరు తెలుసుకున్నప్పుడు, ఈ సినిమా చేసినప్పుడు, ఇంతమంది స్టార్స్తో పనిచేసినప్పుడు, ఈ సినిమా నుంచి ఒక యాక్టర్గా, యాజ్ ఏ హ్యూమన్గా ఏం నేర్చుకున్నారు మీరు? ఏం తెలుసుకున్నారు లైఫ్ గురించి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. జీవితంలో ఎక్కడో ఒకసారి ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నాడా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. దేవుడు ఉంటే ఇలాగ చేస్తాడా అని. ఆ క్వశ్చన్లో ఇంచి మళ్ళా పుట్టేదే అసలైన భక్తి. చిన్నప్పటి నుంచి మనందరం భక్తులుగానే ఉంటాం, కానీ సమ్వేర్ డౌన్ ద లైన్ విల్ క్వశ్చన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అసలు దేవుడే లేడు అనుకుంటాం మనం. అది ఎవరైనా మనకు దగ్గరున్న వాళ్ళు ఎవరినో పోయినప్పుడైనా, లేకపోతే ఇబ్బంది కలిగినప్పుడైనా, మనం కష్టపడింది ఫలితం రాలేనప్పుడైనా, ఇవన్నీ దాటినప్పుడే మనకు భక్తి వస్తుంది. కన్నప్ప రాసేటప్పుడు నాకు ప్రాబబ్లీ నేను ఆ కథలో లీనమై నేను రాసుకుంటూ వచ్చాను కానండి. సినిమా అంతా అయిన తర్వాత ఎడిట్ రూమ్లో చూసుకున్నప్పుడు అప్పుడు దాకా నేను చేస్తున్నాను అనుకునేవాడిని. నేను అందరినీ న్యూజిలాండ్ తీసుకెళ్తాను. ఎడిటింగ్ రూమ్లో చూసిన తర్వాత నేనా ఇది చేసింది కాదు, ఇది శివాజ్ఞతో శివలీలతోనే చేశాను. ఇది నేను సోలోగా విష్ణు మంచు కాదు చేసింది, ఇది ఆయన బ్లెస్సింగ్స్తో చేసింది అని వెరీ స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. నిన్నటితో 12 జ్యోతిర్లింగాలు తిరిగేశాను. నా లైఫ్లో ఇప్పుడు పాజిటివిటీ తప్ప ఇంకా ఏదీ లేదు అని అది వెరీ స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. నేను ఇప్పుడు ఈరోజు టికెట్లు కూడా 24 గంటల్లో నా సినిమాకి ఇంత 1,00,000 చిల్లర టికెట్లు అమ్ముడుపోయాయంటే ఇది శివలీలాగే భావిస్తున్నాను నేను.